అండ్ ఒక టాపిక్ ఇస్తారు, దాని మీద మీరు పాట పాడాలి. బట్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ 6 పార్టిసిపెంట్స్ ఉన్నారు, 6 ఫైనలిస్టులు. వాళ్ళలో వచ్చి ఎవరు ఫైనల్ విన్నర్, ఈ బెనిఫిట్ బిగ్ గోల్డ్ అండ్ వాయిస్ అనేది మరి కొద్దిసేపట్లో తేలిపోతుంది. ఎవరు సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ముంబైలో ఫైనల్స్ ఉంటుంది. మళ్ళీ 44 స్టేషన్స్ నుంచి ఫైనల్ పార్టిసిపెంట్స్ వస్తారు. అందులో మీరు మళ్ళీ గెలవాలన్నమాట. అక్కడ మీకు గ్రూమింగ్ కూడా ఉంటుంది. ఆ ఫైనల్ విన్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాలీవుడ్లో పాడే ఛాన్స్. సో ఇక్కడ మన హైదరాబాద్ని రిప్రజెంట్ చేస్తూ ఒక ఫైనల్ విన్నర్ వెళ్తారు కాబట్టి ఆ ఫైనల్ విన్నర్ మీలో ఎవరు అన్నది మరి కొద్దిసేపట్లో తెలుస్తుంది. 15 మెంబర్స్ వాళ్ళ పాటలు విని అందులోంచి టాప్ 5ని సెలెక్ట్ చేశారు. సునీత గారు జడ్జ్, సునీత పార్టిసిపెంట్. నేమ్ కలిసింది, మరి ఎలా పాడుతుందో డెఫినెట్గా బాగా పాడుతుంది. పిఎం యోహాన్ గారిని ఇన్వైట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. ఓకే, అనూష సూర్య. అందరికీ నమస్కారం. బిగ్ ఎఫ్ఎం వినూత్నంగా కండక్ట్ చేసినటువంటి ఈ కాంపిటీషన్లో 15 గొంతుకలే కాదు ఇంకా చాలా వచ్చాయి. అందులో నుంచి ఫిల్టర్ చేసి 15 మందిని ఎంపిక చేయడం జరిగింది. ఆ 15 మందిలో నుంచి 5గురిని ఫైనల్ విన్నర్స్గా సెలెక్ట్ చేసి, అండ్ అలాగే రేడియోలో కాంటెస్ట్ రన్ చేస్తున్నప్పుడు కూడా అందులో నుంచి కూడా ఒకళ్ళని ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేసి మొత్తం 6గురికి ఇవాళ ఇక్కడ కాంపిటీషన్ అంటే భారీ ఎత్తునేనే కాదు, సరదాగా ఒక సాయంత్రం కలుసుకున్నాం మనము. మీరు చక్క పాటలు పాడతారు, అందులో వీళ్ళు బాగా పాడారు, వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ బాగా పాడారు అని చెప్పడమే. సో అంత ఎక్కువ కాంపిటీషన్లో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇటువంటి ఆపర్చునిటీస్ కనుక మనం యూటిలైజ్ చేసుకోగలిగితే కేక్ వాక్ లాగా అయిపోతుంది కెరీర్. చాలా చాలా బాగుంటుంది, చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. బెనిఫిట్ అంటే డబ్బులకి సంబంధించిన విషయం కాదు, జీవితానికి చాలా బెనిఫిట్స్ అయ్యే ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకంటే అవకాశం తలుపు తట్టి దగ్గరకు వచ్చి ఇదిగో నేనున్నాను, నన్ను నువ్వు ఉపయోగించుకో అని చాలా తక్కువ మందికి దొరుకుతుంది. అండ్ దట్టు సినిమా పరిశ్రమలో అవకాశం రావటం అనేది చాలా గొప్ప విషయం. అండ్ తెలుగులో కాదు, కంప్లీట్గా 37 స్టేషన్స్లో నుంచి కదా 44 స్టేషన్స్ నుంచి ఎంతో కొత్త గొంతుకలు, అదే కాకుండా చాలా చాలా ఎక్సైటింగ్గాను లైఫ్లో ఏదో సాధించాలి అన్న తాపత్రయంతోనూ చాలామంది పాటలు పంపించే ఉంటారు. అందులో నుంచి మన వాళ్ళని 5గురిని, ఇందులో నుంచి ఒక్కళ్ళని సెలెక్ట్ చేసి బాలీవుడ్కి పంపించడం అనేది చాలా బృహత్ కార్యం నన్ను అడిగితే కనుక. అంటే మనం ఒక జనరేషన్లో ఈ జనరేషన్కి సంబంధించి ఒక సింగర్ని మన రిప్రజెంటేటివ్గా అక్కడికి పంపించి అక్కడ అవకాశాలను అందిపుచ్చుకునేలాగా గ్రూమ్ చేసి మన సత్తా ఏంటో అక్కడ చాటటం ముఖ్య ఉద్దేశం. సామాన్యమైన విషయం కాదు, వినడానికి చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఉన్న అవకాశంలో అంటే మాకు వచ్చినటువంటి ఎంట్రీస్లో నుంచి వీళ్ళని సెలెక్ట్ చేశాము. కాకపోతే నెక్స్ట్ ఇయర్, ఇది స్టార్టింగ్ ఇయర్ కాబట్టి కొంచెం ఓకేగా అనిపించింది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇయర్కి ఇక్కడికి వచ్చే ముందే గ్రూమ్ అయిపోయి వచ్చేసి ఇక్కడి నుంచి బాలీవుడ్లో ఫర్ ష్యూర్ మనం విన్ అయ్యేలాగా అలాంటి టాలెంట్ మేము చూడాలనుకుంటున్నాము. బిగ్ ఎఫ్ఎం, నేను, నాలాంటి మరెంతో మంది సంగీత పరిశ్రమకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ ఆపర్చునిటీ మా అందరికీ వస్తుంది, మనందరికీ వస్తుందని నేను భావిస్తున్నాను. ఇవాళ వీళ్ళు పాడబోయే పాటల కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఐ డూ మై బెస్ట్. ఇందులో బయాస్ ఏం లేదు. బయాస్ ఉన్నా కూడా ఆడియన్స్ అందరూ ఉన్నారు, లిజనర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ విని వాళ్ళు కూడా ఓటింగ్ చేసే ప్రాసెస్ అంటూ ఉంటుంది కాబట్టి నాకు కూడా జడ్జెస్ ఉన్నారు. కాబట్టి ఎక్కడ ఏ పొరపాటు తేడా జరిగే అవకాశం లేదు. బిగ్ ఎఫ్ఎంకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్, అలాగే కంగ్రాచులేషన్స్. ఇటువంటి కాంపిటీషన్స్ మరిన్ని కండక్ట్ చేయాలి. సంగీతం, సాహిత్యం, నృత్యం ఇటువంటి కళలే మనకి రిఫ్రెష్మెంట్. ఇవాళ ఉన్న
పరిగెత్తుతున్నటువంటి జీవితంలో కొంచెం ఏమైనా సరే మనకి కాస్త రిలీఫ్ ఉంది అంటే అది గర్వంగా చెప్తాను ఒక మ్యూజిక్కే. కాబట్టి ఆ మ్యూజిక్ని 10 కాలాల పాటు బతికిస్తున్న ఇటువంటి రేడియో స్టేషన్స్ అండ్ దట్ టు బిగ్ ఎఫ్ఎంకి బిగ్ థ్యాంక్స్ చెప్తూ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు మరొకసారి థ్యాంక్స్, కంగ్రాచులేషన్స్. 5 విన్నర్స్ అండ్ మీలో ఎవరు వెళ్తారో ఇంకా తెలియదు. బాలీవుడ్ 6గురిలో ఎవరు బాలీవుడ్ వెళ్తారో తెలియదు. వెళ్ళిన వాళ్ళు మాత్రం మన పేరు నిలబెట్టేలాగా మంచి పేరు తెచ్చుకోవాలని, మనకు కూడా పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Good evening everybody, especially well-known singer Sunita Garu. Thanks for coming. And the man behind this show is, I want to introduce Mr. Sandeep. Please. He is the man for this event where he has been following for the last few weeks, where because of him actually this function has been initiated by him. So always, because as he has been introduced by our old student Prashant, so that's why we couldn't say no to him, and straight away we said we'll proceed with the program. And also with the support of our team members, staff member, I would like to request all our members to please acknowledge is Mr. Raju. He's our executive member, Bobby Williams, and Anna, Yashwant, Pawan, Madam Varakumari, Madam Kennedy Anna, Prasanna Anna, and all the students who are sitting behind them are all from Wesley Hostel students. I also thank them. And once again, I am also happy being part of this program. Anusha. విన్నర్ నేమ్ అనౌన్స్ చేయబోయే ముందు నేను ఒక్కొక్కరి గురించి చెప్పదలుచుకున్నాను. అంటే ఇక్కడి వరకు వచ్చి ఏదో లోపాలని ఎంచడానికి కాదు ఈ కాంపిటీషన్. ఎక్కడ ఏది తగ్గిందో దాన్ని సరిచేసుకొని నెక్స్ట్ టైం ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికిగా భావించి ఇంకొంచెం బెటర్గా నెక్స్ట్ టైం పాడాలని కోరుకుంటున్నాను. వచ్చిన ఎంట్రీస్ అన్నింటిలోనూ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వింటున్నారో అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఇక్కడ. ఏంటంటే బేసిక్ లెవెల్లో, అంటే ఇప్పుడే నేర్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అన్న కళలు కంటూ సాపాసాలు మాత్రమే నేర్చుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు. వీళ్ళని ఈరోజు సెలెక్ట్ చేస్తున్నాము అంటే ఓకే, మిగతా వాళ్ళకి ఫ్యూచర్ లేదని అర్థం కాదు. దయచేసి అలాంటి ఆలోచనలోకి ఎవరిని వెళ్ళొద్దని కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచి వీళ్ళకి బోలెడంత నేర్పించి మెరుగులు దిద్ది తర్వాత ఎప్పుడో నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో వాళ్ళని ఒక మంచి పొజిషన్లో చూడటం మన ఉద్దేశం. కాబట్టి గ్రూమింగ్ సెషన్కి వెళ్ళబోయే పేరు సుహిత. కంగ్రాచులేషన్స్ సుహిత. అండ్ సుహితని ఎందుకు సెలెక్ట్ చేసాము అనే దానికి నేను కారణం చెప్తాను. సుహిత ఒక యూనిక్ వాయిస్ కల్చర్ ఉంది తనకి. అండ్ ఆల్సో ప్లేబ్యాక్ సింగింగ్కి కావాల్సినటువంటి క్వాలిటీస్ ఎందుకు ఆ అమ్మాయిలో ఉన్నాయి అని అనిపించింది. అలాగే గ్రూమ్ చేస్తే నేర్చుకొని తను ఒక మంచి స్థాయికి వెళ్ళే గొంతుగా ఒక టాలెంట్, న్యూ టాలెంట్గా అనిపించి ఈ డెసిషన్ తీసుకోవడం అయింది.
అండ్ డిఫరెంట్ జానర్స్లో కూడా తను కాన్స్టెంట్గా మంచి స్కోర్ చేసింది కాబట్టి సుహితని సెలెక్ట్ చేయడం అయింది. అండ్ అనూష విషయంకి వస్తే అనూష కొంచెం గమకాలు ఫైన్ ట్యూన్ చేసుకోవాలి. అండ్ మీరు గురుముఖ నేర్చుకుంటున్నారు కాబట్టి దయచేసి నేర్చుకోవడం ఆపకండి. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ కానీ ఆ తర్వాత ఇయర్ కానీ ఎప్పుడైనా సరే గ్రూమింగ్ సెషన్ అయిపోయిన తర్వాత మీరు కాంపిటీషన్కి వచ్చి మాకు ఎప్పుడు చాయిస్ ఇవ్వకుండా చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అనుష, బట్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ నాట్ సెలెక్టింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మౌనిక విషయం వస్తే కొంచెం ప్రొనౌన్సియేషన్ దగ్గర నుంచి డిక్షన్ ఇటువంటివి కొంచెం కరెక్ట్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఇయర్కి ఇంకొంచెం బెటర్ ఏంటి ది బెస్ట్ అనిపించుకునేలా పాడే సత్తా మీకుంది. డోంట్ లూజ్ దట్ కాన్ఫిడెన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కాంపిటీషన్. నందిత, madam, we're extremely sorry. I don't want to call you madam. That's very big. I mean, you are like a college student, Nandita. Seriously, may God bless you and thank you so much for participating in the competition. We hope to see you again next year and for the same competition in a much better way of singing. Good luck to you. And నరసింహ చాలా మంచి సింగర్ అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మరొకసారి చెప్తున్నాను నరసింహ. కానీ మీరు డిఫరెంట్ జానర్స్ కూడా టచ్ చేసి నెక్స్ట్ ఇయర్కి ఇంకొంచెం బెటర్గా నేర్చుకుని వస్తే కనుక యూ విల్ బీ ఆన్ టాప్. గుడ్ లక్. సుహిత చెప్పేది లేదు. అండ్ సుధీర ఐ వాంట్ యూ టు స్టార్ట్ లర్నింగ్. దయచేసి నేర్చుకోండి. మీరు పాడిన గోదావరి పాట మాత్రం నా మనసులో అలా తిరుగుతూనే ఉంటుంది. చాలా అద్భుతంగా పాడారు ఆ పాట. మరి నేను ఎందుకు లేను అని నన్ను అడగచ్చు మీరు. కానీ ఇక్కడి వరకు వచ్చే లోపల కూడా చిన్న గ్రూమింగ్ సెషన్ మీకు అవసరం అవుతుంది. సో అది కూడా ప్రాక్టీస్ చేసి దయచేసి అది కూడా చిన్నది దాటేసి ఇక్కడికి రాగలిగితే విల్ బి ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హియర్ ఈస్ ద విన్నర్. August 1st finals మ్యామ్. August 1st మ్యామ్ 4కి వచ్చేదా మ్యామ్ షార్ప్ ఇన్ని క్వశ్చన్స్ వేసింది. ఇక్కడ ఎవరికి ఎలా రాసి పెట్టుంటుందో తెలీదు. సుహితని సెలెక్ట్ చేసాము అంటే కంప్లీట్ సింగర్గా కన్సిడర్ చేసి కాదు, ఈ అమ్మాయికి అంటే గ్రూమింగ్ సెషన్కి వెళ్ళాల్సిన అర్హతలు ఉన్నాయి అని భావించి షీఈ్ నాట్ ఎ ప్రొఫెషనల్ సింగర్. And please consider her and bless her best, wish her all the best. ఓకేనా? బాగా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ ఈరోజు అక్కడ నేను కూర్చొని చెప్పాను కదా, ఆ తప్పులు చెప్పే ఆపర్చునిటీ ఇవ్వకూడదు. వాయిస్ మాడ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత డైనమిక్స్ నేర్చుకోవటం ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి. అర్థమైందా? గుడ్ లక్ టు యూ. మీ పాట కావాలంట. ఏ పాట? ఏదైనా. ఏ పాట? అందంగా లేను ఉన్నాను. ఇంక పాట ఎందుకు? చూసి పాడచ్చా? వీళ్ళందరూ చూసి పాడచ్చు. లేదు, బుక్ చూసి పాడచ్చా? అందంగా లేనే పాడాలా? ఎన్నిసార్లు అయినా బోర్ కట్టుదా? నాకైతే అసలు కట్టదు, నేను పాడతా. ఎవరెవరికి ఇస్తారో తెలియదు అయితే నేను ఇప్పుడు లాక్కుంటా. ఓకే. హాయ్, నా పేరు సుహిత. నేను ఇక్కడ హైదరాబాద్ బిగ్ ఎఫ్ఎం 92.7 నుండి బాంబేకి సెలెక్ట్ అయ్యాను. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ దిస్. ఇక్కడ హైదరాబాద్ నుండి రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి నేను కంపల్సరీ అక్కడ కాంపిటీషన్ తట్టుకునేలాగా నేను చాలా బాగా ప్రాక్టీస్ చేస్తాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో నేను ఇంకా చాలా బాగా ప్రాక్టీస్ చేసి హైదరాబాద్ పేరు నిలబెడతానని మాటిస్తున్నాను. బిగ్ గోల్డెన్ వాయిస్ హంట్లో ఇవాళ ఈ పర్టికులర్ ఈవెంట్కి మీడియా పార్ట్నర్స్గా వ్యవహరిస్తున్న raga.indiaglids.comకి నా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్.
అండ్ చాలా మంచి ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన ఫీలింగ్ నాకు అందించారు ఈరోజు. అండ్ బిగ్ ఎఫ్ఎం వాళ్ళు గోల్డెన్ వాయిస్ కోసం హంట్ చేశారు. ఇవాళ మన రాష్ట్రానికి సంబంధించి ఒక మంచి వాయిస్ దొరికింది. అండ్ బాలీవుడ్కి వెళ్ళే అర్హత ఉన్న గొంతుగా భావించి పంపిస్తున్నాము అందరం కలిసి. ప్లీజ్ బ్లెస్ హర్. అండ్ మీ అందరికీ రేపు జరుపుకుంటున్నటువంటి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.